నాన్నకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. వచ్చేస్తోంది. ఎవరో? మీ అమ్మ. మా యానివర్సరీ గిఫ్ట్ కోసం మీ అమ్మ ఇల్లంతా వెతుకుతోంది. కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తుంది. తను ఆ గిఫ్ట్ ని వెతకడం ఆపదు. తప్పించుకున్నాం. హలో, మీరు ఎలా ఉన్నారు? నేను ఇక్కడ క్లీన్ చేయడానికి వచ్చాను. ఓకే, ఆ గిఫ్ట్ ఎక్కడ దాచారు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అస్సలు అర్థం కావడం లేదు. నేను కిక్ తో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాను. అలాగే, మీరిద్దరు మాట్లాడుకోండి. చూసావా తను ఎలా ప్రవర్తిస్తోందో? నేను ఎప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలన్నా తను ఎలాగైనా కనిపెట్టేస్తోంది. ఎలాగైనా నువ్వే దీన్ని దాచాలి. నువ్వు దీన్ని ఎంతో బాధ్యతగా చేయాలి. చేయగలవా? తప్పకుండా. నేను ఎంత వెతికినా సరే ఆ గిఫ్ట్ మాత్రం కనపడడం లేదు. ఎలాగైనా సరే నేను ఆ గిఫ్ట్ ని వెతికి తీరుతాను. తను వెతకడం మాత్రం అస్సలు ఆపదు. ఇది మెలబ్రూక్ స్వాంప్ మీట్. మీ ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులు తీసుకురండి, మంచి వస్తువులు తీసుకువెళ్ళండి. ఈ ఐడియా చాలా బాగుంది. థ్యాంక్స్ రేడియో. నేను తన్ని అక్కడికి తీసుకువెళ్తాను. అప్పుడే ఈ గిఫ్ట్ ని వెతకడం ఆపుతుంది. నా ఐడియా బాగుంది కదూ? నువ్వు ఈ పని చేస్తావని నేను నమ్ముతున్నాను. ఎలాగైనా ఈ గిఫ్ట్ ని దాచిపెట్టు. ఎక్కడుంది? అమ్మయ్యా, అనుకున్న పని పూర్తయింది. మర్యాదగా నువ్వు అక్కడే ఆగు. నేను నా బెస్టీని ఇక్కడి నుంచి కాపాడి తీసుకెళ్ళడానికి వచ్చాను. సరే, నువ్వు నీ పని చూసుకో. హే కిక్, దాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు థ్యాంక్స్. అదరగొట్టావు. నేను బయటికి వెళ్లి వచ్చేంత వరకు నువ్వు నా చైర్లో కూర్చోవచ్చు. వావ్ డాడీ, నిజంగానా? ఓకే, ఇక మన బయటికి వెళ్దామా? ఆ గిఫ్ట్ ఎక్కడుంది? దాని గురించి ఎందుకు, ఇప్పుడు మనం బయటికి వెళ్దాం రా. జాగ్రత్త పిల్లలు. నువ్వు నాన్నగారు కుర్చీలో ఎందుకు కూర్చున్నావు? నాన్నగారు ముఖ్యమైన పని చెప్పారు, అది పూర్తి చేశాను. అందువల్ల దీంట్లో కూర్చోడానికి ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఏమంటున్నావు? అది నా పని కదా. బ్రాడా మజాక, బ్రాడా మజాక, బ్రాడా మజాక. ఏం జరిగినా సరే బ్రాడ్, నానిచ్చిన ఆ ప్రెజెంట్ ని నువ్వు కనిపెట్టలేవు. నేను సరిగ్గా చేయలేకపోయాను. ఇప్పుడు నువ్వు మంచి పేరు తెచ్చుకోబోతున్నావు. సరే, నువ్వు దాన్ని ఎక్కడ దాచావు? తెలియదు బ్రాడ్, నేను మర్చిపోయాను. అయినా నీకెందుకు చెప్పాలి? అరవకు. ఇప్పుడు బెస్ట్ నిద్రపోయే సమయం. ఆ ప్రెసెంట్ ఎక్కడుందో చెప్పకపోతే ఈ బోర్డు ఇందులో పడేస్తాను. వద్దు నా బోర్డ్. ఓకే, చెప్తాను. అది బేబీ డాల్ లో ఉంది. దాన్ని వైలెంట్ కేసులో ఉంచి బేబీ క్యారేజ్ లో ఉంచాను. నాన్నగారు కారులో ఉన్న బేబీ క్యారేజ్ లో ఉందని చెప్తున్నావా? అవును, అందులోనే పెట్టాను. కానీ కొంప మునిగింది బ్రాడ్. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. ఇక నుంచి నన్ను నమ్మరు, నిన్ను నమ్మరు. నేను ప్రెసెంట్ ఎలాగైనా కనిపెట్టి నాన్నగారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను. బ్రాడా మజాకా. వచ్చేసా. నాన్నగారు నన్ను చూడలేదు కదా. హలో, ఎలా ఉన్నారు సార్? మీ దగ్గరున్న బేబీ క్యారేజ్ లో నేను ఒక వైలెంట్ కేసుని చూశాను. దాన్ని నాకు ఇస్తారా ప్లీజ్? ఓ, దయచేసి నన్ను మన్నించండి. ఈ మైక్రో టేప్ రికార్డర్ కోసం నేను దాన్ని ఇచ్చేసాను. దీనివల్ల నా రహస్యాలని ఇందులో నేను దాచుకోవచ్చు. ఇది బాగుంది. ఇక చాలు, ఆపు. బ్రాడ్ రాకముందే ఈ పని పూర్తి చేయాలి.
నేనే గెలిచాను బ్రాడ్. కొంప మునిగింది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఈ క్యారేజ్ ఎక్కడి నుంచి తెచ్చారు? అదిగో అక్కడ ఒక అతను ఉన్నాడే, అతని దగ్గర తీసుకున్నాను. బేబీ క్యారేజ్ లో ఉన్న వైలెంట్ కేసు ఏమైంది? నీ చేతిలో ఉన్న బోర్డు కూడా బాగుంది కదా. దీని సంగతి తర్వాత, ముందు దాని గురించి చెప్పండి. నన్ను క్షమించు, నేను ఎప్పుడు వ్యాపారం గురించే మాట్లాడతాను, నీతో మాట్లాడడం ఇష్టం లేదు. ఇది చాలా ముఖ్యమైన బాధ్యత కేక్. ఖచ్చితంగా నువ్వు దీన్ని చేయగలవా? నా చైర్లో కూర్చో, నా చైర్లో కూర్చో, నా చైర్లో కూర్చో. కంగారు పడకు, మళ్ళీ వచ్చి తీసుకెళ్తా. ఇది కాదు, వైలెంట్ కేసు అడిగాను. మిస్టర్ మ్యాగ్నస్ కి ఇచ్చేశారు. నీ సహాయానికి థ్యాంక్స్ తమ్ముడు. అంకులు అంకులు, ఆ వైలెంట్ కేసు ఎక్కడుందో చెప్పండి. ఒక అతను బ్లాక్ టీ షర్ట్ వేసుకుని నా దగ్గరకు వచ్చాడు. అతని పేరు ఈమో కిడ్. ఏంటి ఈమో కిడ్డా? మళ్ళీ థ్యాంక్స్. పద మనం బయలుదేరదాం. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎలాగైనా ఆ బొమ్మను కనిపెట్టాలి. ఈ బాక్స్ లో నాకు కావాల్సింది ఒకటి ఉంది, దాన్ని తీసుకొని ఇచ్చేస్తాను. ఇవ్వు తమ్ముడు. కమాన్ త్వరగా. ఖాళీగా ఉందేంటి? నా కళ కూడా ఇలాగే ఉంటుంది. నాకు దొరికింది. నేను దీన్ని కనిపెట్టేశాను. ఇక మంచి పేరు నాకే. త్వరగా గిఫ్ట్ బయటపడే డాల్. హా, అందులో లేదు. నువ్వు వెతికే బొమ్మ వేరే బ్రాడు. ఈ డాల్ మింట్ కండిషన్ లో ఉంది, అందుచేత నేను దీన్ని బాక్స్ లో నుంచి కూడా బయటికి తీయలేదు. కనీసం ఇంతవరకు మాట్లాడే స్ట్రింగ్ కూడా లాగలేదు. నేను మాట్లాడే బెస్టీని. అరవకు. ఇప్పుడు బెస్టీ నిద్రపోయే సమయం. ఆ బొమ్మ ఎక్కడుందో నాకు తెలుసు. ఏయ్! నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. ఇది తీసుకున్నందుకు నువ్వు డబ్బులు ఇవ్వు. 1000 రూపాయలకి చిల్లరుందా? ఆ, తప్పకుండా. ఏంటిది? బ్రాడా మజాకా. వీటిని తీసుకుని నాకు ఆ బోర్డు ఇవ్వండి. గిఫ్ట్ ఎక్కడ? గిఫ్ట్ ఎక్కడుంది? గిఫ్ట్ ఎక్కడుంది? బిర్యానీ కిక్కిని చూసావా? బెస్టీ, నీకు ఇప్పుడు ఒంట్లో బాలేదు. yes ఎస్, నేను ఆ బొమ్మకి బదులు నేను దీన్ని తీసుకుంటాను. ఆగు, ఆ నెక్లెస్ ఇచ్చేసి ఈ బొమ్మను తీసుకువెళ్ళు. వద్దు, నాకు ఈ నెక్లెసే కావాలి. ఇదే నా అసలైన బిజినెస్. నీకంత సీన్ లేదు తమ్ముడు. ఇదంతా నీ తప్పే. ఇప్పుడు నాన్నగారి దగ్గర మంచి పేరు నేను కొట్టేస్తాను. ఇప్పుడు విషయం అది కాదు బ్రాడ్. ఆ అమ్మ నాన్నల పెళ్లి రోజు అనవసరంగా పాడైపోయిందే, దాని గురించి ఆలోచిస్తున్నా. ఎంత పని జరిగింది. గిఫ్ట్ పోయినందుకు బాధ్యత ఎవరు? నేను కాదు. ఎందుకంటే నాన్నగారు నాకు అప్పాన్ని అప్పగించలేదు. ఇప్పుడు ఇది నీ సమస్య. నాకు వెంటనే ఆ నెక్లెస్ కావాలి. మీ అమ్మ తెగ వెతుకుతోంది. కానీ నాన్న, ఆ గిఫ్ట్ ఏమైందంటే ఆ గిఫ్ట్ ఎక్కడుంది? ఓ, ఈ బొమ్మ చాలా అందంగా ఉంది. ఇలాంటి బొమ్మని ఇంతకు ముందు నేను ఎక్కడా ఎప్పుడూ చూడలేదు. ఈ ఛాన్స్ ని వదులుకోవద్దు డాడీ. అది ఏంటంటే, నీకు ఇది నచ్చిందా? ఏంటలా అంటున్నారు? ఇది నాకు చాలా నచ్చింది. నన్ను మొట్టమొదటిసారిగా చూసినప్పుడు ఇలాంటి బొమ్మని నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ యానివర్సరీని నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోను. మీరు నాకు బంగారు గొలుసు ఇచ్చినా కూడా నేను ఇంతగా సంతోషించేదని కాదు. ఆ విషయం నాకు తెలుసు, అందుకే నేను ఈ బొమ్మని తీసుకొచ్చాను. కానీ నాన్న, ఈ ఐడియా నాదే. ఇప్పటికైనా కనీసం నాకు బాధ్యత ఉందని ఒప్పుకుంటున్నారా? నీకు బాధ్యత వచ్చిందని అనుకుంటున్నావా బ్రా? ఓ అవును, నాకు చాలా బాధ్యత ఉంది. ఓ బ్రాడ్, నువ్వు బిర్యానీ డాల్ హౌస్ కూడా విరగొట్టావు కదా, దాన్ని కూడా బాగు చేయి, సరేనా? అనవసరంగా మాటి చిరుక్కున్నాను. ఓకే కిడ్, వచ్చే సంవత్సరం కూడా గిఫ్ట్ ని మనం ఇలాగే దాచిపెడదామా? తప్పకుండా డాడీ. ఈ పోటీలో కూడా కిక్కుదే గెలుపు.
నువ్వేం తీసుకోవాలనుకుంటున్నావు కేకం? నాకెంతో ఇష్టమైన బటర్ పిజ్జాలు తిందాం అనుకుంటున్నాను తమ్ముడు. వాళ్ళు అలా చేయగలుగుతారా? ఈ రోజు ఫ్రైడే కదా, వాళ్ళు తప్పకుండా చేస్తారు. కానీ నాకు మాత్రం రుచిగా ఉండే అద్భుతమైన చాక్లెట్ క్రీమ్ కావాలి. ఏంటిది? మనం అడిగింది మాత్రం ఇవ్వలేదే. నాకు అనుమానంగా ఉంది. మనం అడిగింది ఇవ్వలేదంటే ఇందులో ఏదో గూడు పుటాని ఉంది. ఓ సర్ప్రైజ్, ఈ రోజు స్పెల్లింగ్ బీ పోటీ ఉంది. సారు, ఎందుకు ఈ రోజు పిజ్జా ఇవ్వలేదు? ఈ రోజు రాత్రి స్పెల్లింగ్ బీ పోటీ ఉంది. క్యాండల్ ఈ పోటీలో గెలవడం కోసం మెమరీ ఫుడ్ ఇస్తున్నాను. ఒమేగాలో ఏది అద్భుతమైన భోజనం చెప్తావో? ట్యూనా, TUNA, ట్యూనా. అది చాలా బాగుంటుంది. నువ్వు నిజంగా చాలా తెలివైన పిల్ల. నేను ఎలా మెచ్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు అర్థమైంది. గంతర్, నీకేమైంది? నీకు ఫుడ్ పాయిజన్ అయినట్టుంది తమ్ముడు. దాన్ని తింటే అంతే సంగతులు. ప్లీజ్ క్యాండల్, దయచేసి మేలుకో. నువ్వు అక్కడికి వచ్చి లిప్పాడిస్తే కూడా చాలు. నేను నీకు అక్కడికి వచ్చి డబ్బింగ్ ఇస్తాను. అప్పుడప్పుడు నేను ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. ఒకసారి ట్రై చేద్దాం. CAT. ఓరి నాయనో, ఇప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు. క్యాండిల్ కు బదులు నేను మరో ఒక్కరిని ఎంచుకోవాలి. అందుకే పిజ్జాలు పెట్టమని చెప్పాను. కేక్, దయచేసి నువ్వు క్యాండిల్ పొజిషన్ తీసుకోవా ప్లీజ్. నేనా? లేదు, నాకు స్పెల్లింగ్ అంటే ఇష్టం లేదు. దీనికి ఎందుకు మీకు ఇంత కంగారు? 20 సంవత్సరాల క్రితం నేను ఆ పోటీలో ఓడిపోయాను. అది ఎప్పటికీ నేను మర్చిపోను. ఈ ప్రిన్సిపల్ అనే వర్డ్ ని మీరు సెంటెన్స్ గా వినాలనుకుంటున్నారా? నాకు అది అవసరం లేదు. PRINCIPLE. కనీసం నేను సెంటెన్స్ అయినా అడిగి ఉండాల్సింది. ఆ రోజు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక ఛాంపియన్ ని తయారు చేసి ఆ ట్రోఫీని గెలుచుకోవాలని. కెండిల్ ఆ పోటీలో ఎలాగైనా గెలుస్తుంది. కానీ ఆ ఆశలన్నీ నిరాశలైపోయాయి. నీ గతం గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటివి చెప్పి పిల్లల్ని పాడు చేయకు. ఓ ప్రిన్సిపల్ రైవల్. రైవల్ కాదు, రివల్. ఈసారి కూడా నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటూ. ఎందుకంటే మా స్కూల్లో ఒక టాలెంట్ స్టూడెంట్ ఉన్నాడు, అవియర్. అతను ఆవియర్ కదా? అసలు ఈయనెవరు? అతను వెళ్ళిన చోటంతా విజయమే. STOP. హావియర్ ఈ ఏరియాకి కొత్త కావచ్చు, కానీ ఏ భాష అయినా అతను సులభంగా మాట్లాడతాడు. మీరు ఇది తింటారా? నో థ్యాంక్ యూ. మీరేదో సమస్యలో ఉన్నారనుకుంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఒంట్లో బాలేదా? ఓ, అదంతా ఏం లేదు. ఇదిగోండి, ఇతనే నా ఛాంపియన్. నిజంగానా? నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు. ఇది నువ్వు అనుకున్నట్టు స్టంట్ చేసే విషయం కాదు. స్పెల్లింగ్ ఛాలెంజ్ అనేది చాలా కఠినమైన పరీక్ష. నువ్వు వేసుకునే హెల్మెట్ లాంటివి అక్కడ నిన్ను కాపాడవు. ఈ రోజు ఓటమి ఎవరికో తెలుసా? WBR. నాలుగు కొట్టుకోండి. ఓకే, సరే నేను వెళ్ళొస్తాను. దయచేసి నువ్వు ఒప్పుకో కిక్కు. సరే, నేను ఇందులో పాల్గొంటాను. కానీ ప్రతి ఫ్రైడే నాకు పిజ్జాలు కావాలి. అలాగే. మర్చిపోకూడదు. మర్చిపోను. అలాగే ట్యూస్డే కూడా. నేను ప్రతిరోజు పిజ్జాలు ఇస్తాను. ఇది ఇంకా చాలా బాగుంది. ఆ హావియర్ ఖచ్చితంగా ఓడిపోతాడు. DEFEET. మనం చాలా ప్రాక్టీస్ చేయాలి. నేను వెంటనే స్పెల్లింగ్ బూత్ క్యాంప్ ని మొదలు పెడతాను. ఇలా చెప్తే నీకు అర్థం కాదు. నీకు అసలు స్పెల్లింగ్ లో రావట్లేదు. ఇలా చేయడం వల్ల నా సమయం అంతా వృధా అవుతుంది. అవును, నీ సమయం ఖచ్చితంగా వృధా అవుతుంది. ఇతనితో పోటీ పడ్డం అంత సులభం కాదు. మీరిద్దరు లోపలికి ఎలా వచ్చారు? మీ విజిటర్ బ్యాచెస్ ని చూపించండి. ఏంటి విజిటర్ బ్యాచెస్? అలాంటి పనికిరాని బ్యాచెస్ మాకు అస్సలు అక్కర్లేదు. ఊరికే అన్నాను. ఇదిగో ఇక్కడ ఉంది. See you boys later. వెళ్ళిపోయారు. వారి నాయనో, ఇది చాలా దారుణమైన పరిస్థితి. పోయినసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇంతగా ఫీల్ అవ్వలేదు. నేను ఈ విషయం చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. మీకు ఈ కటింగ్ ఏమాత్రం బాలేదు. నాకు సెకండ్ ఒపీనియన్ ఉందో? లేదు. ఆ హావియర్ని ఎలాగైనా ఓడిస్తా. మనం కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామా? సరికొత్త నా స్టైల్లో. బోర్డు ఏంటో చెప్పండి. అడ్రాలిన్. ఇప్పుడు నేనేం చేయాలో చెప్తావా? ఆ బాల్ ని వీలైనంత వేగంగా విసిరాలి. నేను ఈ పోటీలో గెలవాలా వద్దా? ఏంటి మీ ఉద్దేశం? లేదు, నువ్వు తప్పకుండా గెలవాలి. వావ్, ఇది చాలా బాగుంది.
ADRENALINE. అందరు కొట్టేశా. బాగా చేసావు, సూపర్ గా ఉంది. ఇప్పుడు వర్డ్ ఏంటంటే వాల్ట్. BAULT. సాధించా. ఇప్పుడు వర్డ్ ఏంటంటే బలూన్. BALUM. BALLOON. ఇప్పటికి తెలిసింది. పాఠం మొదలు పెట్టండి. ఓకే, నేను కిందకు వచ్చి మొదలు పెడతాను. Glowny, GHORNY. Glue, GLUE. Grizzly, GRIZZLY. Incline, INCLINE. Buckle, BUCKLE. ఇలా చేస్తావని నేను కొంచెం కూడా అనుకోలేదు. నాకు చాలా భయం వేసింది. మీరేం దిగులు పడకండి. పగలు లేచినప్పటి నుంచి నాకు ఇదే పని. థ్యాంక్ యూ కేక్. గుడ్ ఈవినింగ్ కేక్. కాంపిటీషన్ కోసం నా తరపు నుంచి బెస్ట్ ఆఫ్ లక్. అవి గంట వరకు స్పెల్ చేస్తాడు. మీ అందరికి యానిమల్ రీజనల్ స్పెల్లింగ్ బీ కి స్వాగతం. ఇందులో ప్రతి స్కూల్ వాళ్ళు పాల్గొంటున్నారు. ఇందులో ఎవరైనా తప్పు చేశారంటే వాళ్ళని ఇంటికి పంపబడతారు. ఓ అంటే దీనికి అర్థం డిస్క్వాలిఫైడ్ అని. మొదటి పోటీదారుడు మైకు ముందుకు రావాలి. ఇప్పుడు ఆఖరిగా మిగిలింది ఇద్దరు నీ మాత్రమే. వల్ల అవుతుంది కేక్. ఒక వర్డ్ చెప్పే ముందు సెంటెన్స్ అడుగు, సరేనా? అప్పుడే ఇందులో నువ్వు గెలుస్తావు. నేను చెప్పింది అర్థమైందా? వెళ్ళు. ఆఖరి వర్డ్ ఏంటంటే ప్రిన్సిపల్. మీరు సెంటెన్స్ గా వినాలనుకుంటున్నారా? అది అంత అవసరం ఉండదనుకుంటా. PRINCIPLE. మీరు చెప్పింది తప్పు. ఎందుకని ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? మిస్టర్ బటోస్కీ. నేను ఆ వర్డ్ ని ఒక సెంటెన్స్ గా వినాలనుకుంటున్నా. ఓ అలా అంటారా? కిక్ బటోస్కీ ప్రిన్సిపల్ గారిని కలవాలంటే ఆయన ఆఫీస్ లోనే కలవాలి. ప్రిన్సిపల్, PRINCIPAL. మీరు చెప్పింది కరెక్ట్. బెలబ్రూకే గెలిచారు. చాలా బాగా చేశావు. నాకు సరైన పోటీదారుడివి ఎప్పటికీ నువ్వే. నేను నీకు తలంచుతాను. కానీ వచ్చే సంవత్సరం మాత్రం నువ్వు గెలవు. ఎందుకంటే వచ్చే సంవత్సరం భయంకరమైన సైన్స్ కాంపిటీషన్ ఉంది. ఈ విజయం మన ఇద్దరిదే. నువ్వు చాలా అద్భుతమైన పని చేసావు బటోస్కి. ఇప్పుడు నేను పార్టీ చేసుకోవాలి. కిక్, ఈ రోజు రాత్రికి ఒక ముఖ్యమైన డాన్స్ కాంపిటీషన్ కూడా ఉంది. నువ్వు వెళ్తావా? అన్నిటికీ నేనున్నా. ఏ కిక్, రిలీఫ్ కి స్పెల్లింగ్ ఏంటి? నా సంగతి సరే, నీకు తెలిస్తే నీ స్టైల్లో చెప్పు. ఇదిగో ఎలాగా.